నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ఏంటంటే నామము అనగానేమి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అయితే క్రైస్తవులమైన మనము ఏమై ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే మనము దేవుని కుమారులమై ఉన్నాము, దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నాము. కాబట్టి మనము తండ్రి అయిన దేవుని నామమును గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు నామం అంటే ఏంటో తెలియని వారు కూడా చాలా మందే ఉన్నారు. అంటే మన రక్షకుడు మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడు అని చెబుతూ ఉన్నాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యోహాను సువార్త 5:43 కాబట్టి తండ్రి నామములో ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన జీవించి ఉన్న కాలంలో ఎవరి నామాన్ని ఆయన తెలియజేశాడు, ఎవరి నామాన్ని ఆయన ప్రకటించాడు అని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 17:26 యేసుక్రీస్తు వారే తన ప్రార్థనలో తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 17:26 నీవు నాయందుంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదను అని చెప్పెను అని యేసుక్రీస్తు వారే ఇక్కడ తెలియజేస్తున్న మాట మనకు కనపడుతుంది. అంటే తండ్రి నామములో ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడంటే, తండ్రి నీ నామమును వీరికి తెలియజేశాను, ఇంకనూ తెలియజేస్తాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు తెలియజేసిన ఆ నామం ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఆ నామం ఏంటి? యేసుక్రీస్తు తండ్రి నామములో వచ్చానంటున్నాడు కనుక యేసుక్రీస్తు కలిగిన ఆ నామం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:26 మనం పరిశీలిస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్న మాట మనకు కనపడుతుంది. అంటే తండ్రి నామములో యేసుక్రీస్తు వారి లోకానికి వస్తే, పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు వారి నామంలో ఈ లోకానికి వచ్చాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి కలిగి ఉన్న నామం ఏంటి? తండ్రి నామములో ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న నామం ఏంటి? అదేవిధంగా క్రీస్తు నామములో ఈ లోకానికి పంపబడిన పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న నామం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నామము అంటే ఏంటో మనము తెలుసుకుంటేనే బాప్తిస్మాని గురించిన కొన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. సాధారణంగా మనం పెట్టుకున్న పేర్లు ఎందుకు మనం పెట్టుకుంటాం అంటే, మనల్ని పిలవడానికి మనం పేర్లు పెట్టుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడే పేర్లు కానీ నామములు కానీ అవి ఎలాంటివి అని అంటే, పిలవడానికి పెట్టుకున్న పేర్లు కావవి. వారి స్వభావాన్ని వారి గుణలక్షణాలను బట్టి వారికి నియమింపబడిన పేర్లు లేదా పెట్టిన పేర్లు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం. కానీ తండ్రి అయిన దేవుడు గాని, యేసుక్రీస్తు గాని, పరిశుద్ధాత్ముడు గాని కలిగిన ఒక్కొక్క గుణలక్షణము వారికి ఒక్కొక్క పేరుగా పెట్టబడింది అన్న విషయాన్ని కూడా గమనించాలి. అంటే తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న ఒక్కొక్క గుణలక్షణము, ఒక్కొక్క స్వభావము వారికి ఒక్కొక్క పేరుగా పిలువబడుతూ ఉంది అన్న విషయాన్ని మనము గ్రహించవలసిన అవసరం ఉంది పిల్లలు. అంటే దేవుని యొక్క గుణలక్షణాలను మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథము దేవుణ్ణి గురించి, ఆయన స్వభావాన్ని గురించి, ఆయన గుణలక్షణాలను గురించి ఏం తెలియజేస్తుంది అని గనక మనము ఆలోచన చేస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అలాగే దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ఉన్నవాడు, దేవుడు మార్పు లేనివాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు అబద్ధమాడనివాడు, దేవుడు పరిపూర్ణుడు, అలాగే దేవుడు అదృశ్యుడు, దేవుడు అక్షయుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పక్షపాతము లేనివాడు, దేవుడు సర్వజ్ఞుడు. ఇలా అనేకమైన పేర్లు దేవునికి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అనంటే, ఆయన కలిగి ఉన్న స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్న పేర్లు, ఆయన కలిగి ఉన్న గుణలక్షణాలను మనకు తెలియజేస్తూ ఉన్న పేర్లు. అంటే దేవుడు కలిగి ఉన్న ఒక్కొక్క లక్షణము, ఒక్కొక్క స్వభావము, ఒక్కొక్క మహిమ మనకు పేరుగా పరిచయం చేస్తున్నారు బైబిల్ గ్రంథకర్తలు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ దేవునికి ఉన్న బిరుదులు అనుకుంటున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే, గుణాన్ని బట్టి కలిగిన పేరేంటి, బిరుదంటే ఏంటో అన్న తేడా, వ్యత్యాసము వారు
గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి నామము అంటే అర్థం ఏంటంటే స్వభావము లేక గుణలక్షణము లేక కీర్తి, ఖ్యాతి, మహిమ అన్న అర్థము ఈ నామము అనే మాటకు ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే సాధారణంగా మన విషయంలో నామమును గూర్చిన అర్థం కాదు, దేవునికి వాడబడిన నామమును గూర్చిన అర్థం ఏంటి అంటే స్వభావము, గుణలక్షణము, కీర్తి, ఖ్యాతి, మహిమ ఇవన్నీ దేవునికి ఉన్న నామానికి ఉన్న అర్థాలు అని పరిశుద్ధ గ్రంథము కొంచెము పరిశోధించి దాన్ని చదివే వారికి అర్థమయ్యే విషయం. కాబట్టి మనం అప్పుడప్పుడు కొంతమంది వారు చేసే పనులను బట్టి వాళ్ళకు మనం కొన్ని పేర్లు పెడుతూ ఉంటాం. ఉదాహరణకి ఎవరైనా మన ఇంటికి వచ్చి మన కళ్ళ ముందే ఏదైనా వస్తువును పట్టుకుని పారిపోతున్నాడు అనుకోండి, ఆ పారిపోతూ ఉన్న వ్యక్తిని మనం ఏమంటాము? దొంగ దొంగ అని అరుస్తాం. ఎందుకని అంటే ఆయన చేసిన పని ఏంటి, అక్కడ దొంగతనం ఆయన చేశాడు కాబట్టి ఆ పనిని బట్టి మనం ఆయనకు ఒక పేరును పెడుతున్నాం, ఒక కొత్త పేరును పెడుతున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు దొంగ కాదు, ఆయనకు వాళ్ళు పిలుచుకోవడానికి ఏదో పేరు పెట్టుంటారు, కానీ మనం ఆయనకి ఇంకొక కొత్త పేరును పెడుతున్నాం. ఏంటంటే అది ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన చేసిన క్రియను బట్టి, ఆయన చేసిన పనిని బట్టి మనం ఆయనకు ఒక పేరును పెడుతున్నాం. కాబట్టి ఈ నామము అన్న విషయంలో పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. పౌలు గారు కూడా కొంతమందిని క్రూరమైన తోడేళ్లు అని పరిశుద్ధ గ్రంథములో సంబోధించిన సందర్భాలు మనకు కనబడతాయి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 29-30 వచనాలను మనం చూస్తే, నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని ఇక్కడ పౌలు గారు కొంతమంది ఎవరైతే తర్వాత రాబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళను గురించి చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్న ఒక మాటను మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు అని యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్నారు. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టు, యేసుక్రీస్తు వారు చెప్పినట్టు వాళ్ళు నిజంగానే తోడేళ్ల అంటే కాదు, తోడేళ్ల వంటి స్వభావము గలవారు. వాళ్ళు ఎవరిని కూడా కనికరించే పరిస్థితులు ఉండవు. ఒక తోడేలు తన ఆహారం కొరకు అడవిలో బయలుదేరినప్పుడు దానికి ఏ జంతువు కనబడినా ఏం చేస్తుంది? అది వెంటనే దాని మీద పడి దాన్ని చంపేసి దాన్ని తినే ప్రయత్నము చేస్తుంది. అలాంటి స్వభావము కలిగి ఉన్నవారు కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే పైకి సాధువుల వలె కనబడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రము క్రూరమైన తోడేళ్ల వలె ఉన్నారు అని వారి స్వభావమును బట్టి యేసుక్రీస్తు వారు చెబుతున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకా కొంతమంది కుక్కలు అని పేరు పెట్టిన సందర్భాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలను మనం చూస్తే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అంటున్నాడు. అంటే ఆ పని చేయకూడదు అని తెలిసినా మరలా అదే పనిని చేస్తూ ఉన్న వారిని గూర్చి ఈ మాట వ్రాయబడి ఉంది. కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటున్నాడు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అని చెప్తున్నాడు. అంటే నీతిమంతులుగా మారిన కొందరు విడిచిపెట్టేసిన ప్రాచీన స్వభావాన్ని మరలా కనబరిచినప్పుడు, విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని గూర్చి ఇక్కడ కుక్కలు మరియు పందులు అన్న ఆ జంతువులతో పోలుస్తున్న సందర్భము మనకు కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. అంటే దుష్టులైన పనివారిని ఎవరితో పోలుస్తున్నాడు? కుక్కలతో పోలుస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా అనేకమైన ఇలాంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. తిండిబోతులు అని కొన్ని చోట్ల వ్రాయబడింది, త్రాగుబోతులు అని కొన్ని చోట్ల వ్రాయబడింది, గర్వపోతులు అని కొన్ని చోట్ల వ్రాయబడింది, వదరబోతులు అని కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్న సందర్భాలు మనకు అనేకము కనబడుతుంటాయి. కాబట్టి వారి స్వభావమును బట్టి వారికి కొన్ని పేర్లు పెట్టబడుతూ ఉన్నాయి అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక తండ్రి తన కుమారునితో నీవు నా పేరును నిలబెట్టేలాగా ఉండాలి అన్నాడు అనుకోండి. ఏంటి దాని అర్థము?
అంటే పొద్దున్నే లేచి వాళ్ళ తండ్రి గారి పేరును ఒక పెద్ద హోర్డింగ్ మీద రాసి నిలబెడితే పేరు నిలబెట్టినట్ట అంటే కాదు. అంటే చక్కగా చదువుకుని ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి తన తండ్రికి మంచి ఖ్యాతిని, పేరును, గౌరవాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో తండ్రి నా పేరును నిలబెట్టాలి అని చెబుతూ ఉన్నాడు. ఇది మనకు అర్థమైతే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్న ఆ పేర్లు ఏంటి అని మనం ఆలోచిస్తే అవి స్వభావాన్ని బట్టి పెట్టబడిన పేర్లు, మహిమను తెలియజేస్తూ ఉన్న పేర్లు, గుణలక్షణాలను తెలియజేస్తూ ఉన్న పేర్లు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది పిల్ల. ఇప్పుడు దేవుడు కలిగి ఉన్న పేరు లేదా నామమును గురించి మనము ఆలోచన చేయగలిగితే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు కనుక తండ్రి నామం ఏంటో మనకు అర్థమైతే యేసుక్రీస్తు నామం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు నామంలో వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు నామము పరిశుద్ధాత్ముని నామం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి తండ్రి నామం ఏంటి అన్న విషయాన్ని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండములో 33వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాలను మనం చూస్తే, నిర్గమకాండము 33వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను అనెను అని ఇక్కడ మనం ఒక మాటను చూస్తున్నాం. అంటే మోషే గారు ఏమడుగుతున్నారు దేవుణ్ణి అని అంటే, నీ మహిమను నాకు చూపు తండ్రి అని అడుగుతున్నారు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? మోషే గారేమో మహిమను చూపమంటే దేవుడేమో తన మంచితనమును ఆయన ఎదుట కనపరిచాడు అన్న విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా కరుణించు అని కరుణించదను, ఎవరి యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను అన్న ఒక 3 లక్షణాలు మనకి ఇక్కడ కనబడుతుంది. మంచితనము అనే ఒక లక్షణము, కరుణించే ఒక లక్షణము, కనికరపడే ఒక లక్షణము మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే మహిమ అంటేనే గుణలక్షణాలు అన్న విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. అంటే దేవుని మహిమ ఏంటంటే ఆయనకున్న మంచితనము, ఆయనకున్న కనికరము, ఆయనకున్న కరుణ అనేవే దేవుని యొక్క నామము లేక దేవుని యొక్క మహిమ లేక దేవుని యొక్క గుణలక్షణాలు అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఇంకా మనం ఆలోచిస్తే నిర్గమకాండము 34వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలను మనం పరిశీలిద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ఇక్కడ కనబడుతుంది. అంటే మేఘములో యెహోవా దిగాడు, ఈయనేమో పెందలకడ లేచి మరలా 2 రాతి పలకలను తీసుకుని సీనాయి కొండ మీదకి ఎక్కాడు. అంతకు ముందే ఏం జరిగింది అనంటే, ఆ ఇశ్రాయేలీయులు చేసిన కొన్ని క్రియలను బట్టి మోషే గారు దేవుడు రాయించి ఇచ్చిన ఆ రాతి పలకలను పగలగొట్టేసిన తర్వాత మరలా అలాంటి 2 పలకలను తీసుకుని సీనాయి కొండ మీదకి వెళ్ళిన సందర్భంలో జరుగుతున్న సందర్భం ఇది. అప్పుడు అక్కడ యెహోవా అను నామమును మోషే గారికి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం ప్రకటిస్తూ ఉన్నాడు? నామము అంటే ఏం ప్రకటించాలి? సాధారణంగా అసలు నామం అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే పేరు. కానీ ఇక్కడ పేరును ప్రకటించట్లేదు, నేను నామాన్ని ప్రకటిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అన్న ఆయనకున్న ఆ గుణలక్షణాలను, ఆ స్వభావాలను ఇక్కడ మోషే గారితో ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నామము అంటే మనకు అర్థమైన నామమును కాదు అక్కడ ఆయన తెలియజేస్తున్నది అన్న విషయాన్ని గమనించాలి. మరేంటి అంటే దేవుడు కలిగి ఉన్న స్వభావము, దేవుడు కలిగి ఉన్న గుణలక్షణాలు, దేవుడు కలిగి ఉన్న మహిమను నామముగా పరిశుద్ధ గ్రంథము మనకు పరిచయం చేస్తూ ఉంది. ఇంకా మనము నిర్గమకాండములోనే 3వ అధ్యాయం 13-14 వచనాలను కూడా పరిశీలిస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనాలు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, ఆయన
వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలను అని దేవుని అడిగాను. మోషే గారు అడుగుతున్నారు, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు ఇశ్రాయేల్ దగ్గరికి, బానే ఉంది, నేను వెళ్తాను, కానీ నిన్ను పంపినవా ఆయన ఎవరు, ఆయన పేరేంటి అని వారు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి అని ఇక్కడ మోషే గారు దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో కూడా మనం చూస్తే 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను అని చెబుతున్నాడు. మోషే గారు అడిగిందేమో నీ పేరేమని వాళ్ళు అడుగుతారు, ఇంతకీ నీ పేరేంటో నాకు చెప్తే అదే పేరుని నేను వాళ్ళకి చెబుతాను అని మోషే గారు అడుగుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు, యెహోవా నా పేరు అని చెప్పాడా? కాదు, యెహోవా నా పేరు అని చెప్పలేదు. ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపాడని చెప్పు అంటున్నాడు. అంటే నేను ఉండునను వాడను అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్న సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండువాడు కనుకనే ఉన్నవాడను అని మోషేతో చెప్పాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. వీటన్నిటిని మనం పరిశీలన చేస్తూ ఉంటే నామము అంటే గుణలక్షణములు, స్వభావము, మహిమ, కీర్తి, ఖ్యాతి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని చెప్పిన మాటను మనం పరిశీలన చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు తండ్రి నామములో వచ్చాడు అంటే తండ్రి మహిమను ధరించుకుని వచ్చాడు, తండ్రికి ఉన్న గుణలక్షణాలను ధరించుకుని వచ్చాడు, తండ్రికి ఉన్న స్వభావాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు, తండ్రికి ఉన్న కీర్తిని ధరించుకుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 5:43 వచనంలో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అంటున్నారు. అంటే నామం అంటేనే దేవుని మహిమ, దేవుని స్వభావము, దేవుని గుణలక్షణాలు కనుకనే యేసుక్రీస్తు వారు నీ నామమును వారికి ప్రకటించి తిని ఇంకనూ ప్రకటించదను అని చెబుతున్నాడు. ఒకవేళ నామము అంటే పిలిచే పేరే అయితే నీ నామమును ప్రకటించి తిని అన్నప్పుడే అయిపోవాలి, అది యెహోవా అంటే అయిపోయింది ప్రకటించడం. కానీ ఇంకనూ ప్రకటించదను అంటున్నాడు అంటే ఇది పిలిచే పేరు కాదు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అని అంటే ఇంకా సిలువ యాగానికి వెళ్ళడానికి కొన్ని దినముల ముందు మాట్లాడుతున్న మాటలు. అంతకు ముందే తండ్రిని గూర్చిన అనేకమైన విషయాలను అక్కడున్న ప్రజలకు ఆయన బయలుపరిచాడు, ప్రకటించాడు. ఆ ప్రకటించిన విషయాలన్నీ కూడా ఏంటి అంటే దేవుని నామమును వారికి ప్రకటించాడు, దేవుని మహిమను వారికి ప్రకటించారు, దేవుని స్వభావమును వారికి ప్రకటించారు, అదేవిధంగా దేవుని యొక్క కీర్తిని వారికి ప్రకటించాడు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. ఇంకా మనం ఆలోచిస్తే తండ్రిని ఏ నరుడు చూడలేదు అని కూడా మనకు అనేకమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిన యేసుక్రీస్తు వారు తండ్రిని గూర్చిన సంగతులను, ఆయన కలిగి ఉన్న మహిమను, ఆయన కలిగి ఉన్న స్వభావాన్ని, ఆయన కలిగి ఉన్న గుణలక్షణాలను ఈ లోకములో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే తండ్రి అయిన దేవుణ్ణి చూసి వచ్చిన వారు కనుక, ఆయన యుద్ధ నివసించి వచ్చిన వారు కనుక. అందుకనే మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయంలో అనుకుంటాను 27వ వచనంలో తండ్రిని గురించి ఏమైనా చెప్పాలంటే నేనే చెప్పాలి, కుమారుణ్ణి గురించి ఏమైనా చెప్పాలంటే నా తండ్రే చెప్పాలి అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే తండ్రిని గూర్చి సమస్తము ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే. కుమారుణ్ణి గూర్చి ఏమైనా సమస్తమును ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే తండ్రి అయిన దేవుడే. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు ఆ మాటను మాట్లాడారు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. కాబట్టి దేవుణ్ణి ఎరగడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకున్న ఈ జ్ఞానము, వివేకము సరిపోతుందా అంటే సరిపోదు. కాబట్టే యేసుక్రీస్తు వారు వచ్చి మనకి ఏం చేశారంట, వివేకమును అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించారు వివేకాన్ని మనకు అని మనం ఆలోచిస్తే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అంటున్నాడు. అంటే సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎరగాలంటే మన వివేకము సరిపోదు కనుక దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. కాబట్టే మనము ఆయనను గూర్చి తెలుసుకోగలుగుతున్నాము, ఎరుగుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నమాట మనకు అక్కడ కనపడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అంటున్నాడు. అంటే నామాన్ని ప్రత్యక్ష పరిచితిని అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ. అంటే తండ్రిని గూర్చిన ఏ విషయాలను చెప్పాడు అని మనం ఆలోచిస్తే
ఆయనకున్న స్వభావాన్ని తెలియజేశాడు, ఆయనకున్న గుణలక్షణాలను తెలియజేశాడు, ఆయనకున్న మహిమను ప్రభావమును మనుషులకు యేసుక్రీస్తు వారు తెలియజేశారు ఆయన చేసిన ఆ 3.5 సంవత్సరాల బోధలో అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. క్రీస్తు కూడా తండ్రి నామంలో వచ్చాడు కనుక యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను కూడా మనము పరిశీలన చేయగలిగితే ఎలాంటి మహిమను ఆయన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటున్నాడు. అంటే దేవునితో సమానంగా ఉండటం అంటే దేవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడో ఆ స్వభావాన్ని కలిగి ఉండటం, దేవుడు ఏ గుణ లక్షణాలనైతే కలిగి ఉన్నాడో ఆ గుణ లక్షణాలను కలిగి ఉండటం, దేవుడు ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో ఆ మహిమను యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉండడం, దాన్నే ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. అంటే దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని దీర్ఘశాంతము, దేవుని కనికరము ఇవన్నీ యేసుక్రీస్తు వారు కూడా ధరించుకొని వచ్చారు, ఆయన కలిగి ఉన్నారు. కనుకనే వాటన్నింటినీ కూడా ఆయన జీవించి ఉన్న కాలంలో అనేకులకు వాటిని కనపరిచారు తన యందు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను కూడా మనం చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్న విషయాన్ని ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. మూర్తిమంతం అంటే సంపూర్ణముగా దేవుడు ఏ ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, దేవుడు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడో, దేవుడు ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఏ గుణలక్షణాలనైతే కలిగి ఉన్నాడో వాటన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారు కూడా తనలో కలిగి ఉన్నారు. గనుకనే దేవుని తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అని యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తండ్రికి ఏమంటున్నారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. ఎందుకు నన్ను ఇప్పుడు మహిమపరచుము అంటున్నాడు అనంటే వాటన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు ఆయన ఈ లోకానికి. తండ్రికున్న ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన జీవించున్న కాలంలో ఏం చేశాడంటే అక్కడున్న ఇశ్రాయేలీయుల సమాజానికి ఆయన తెలియజేశాడు, బయలుపరిచాడు. ఈ లోకానికి రాకముందున్న మహిమనే యేసుక్రీస్తు మరలా పొందుకున్నాడు. కనుకనే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని తండ్రికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అదే మహిమను పునరుత్థానం తర్వాత ఆయన పొందుకున్నారు అని కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఆ మాటను మనము ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుని యొద్ద ఇంత గొప్ప మహిమ కలిగిన యేసుక్రీస్తు వారు తను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాలు అన్ని కూడా యేసుక్రీస్తు వారు కలిగి ఈ లోకానికి వచ్చి అదృశ్యుడైన దేవుణ్ణి, మనము చూడని ఆ దేవుణ్ణి తనలో ఆయన మనకు చూపించాడు, మనకు ఆయనను బయలుపరిచాడు, మనకు ఆయన యొక్క ప్రభావమును, మహిమను, గుణలక్షణాలను ప్రకటించాడు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. అలా యేసుక్రీస్తు తన క్రియల ద్వారా తన గుణలక్షణాలను ఈ లోకానికి కనపరుస్తూ దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేశాడు. ఈ కారణాన్ని బట్టే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు ఫిలిప్పుతో మాట్లాడిన మాట కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. తండ్రిని మాకు కనపరచుము అంతే చాలును అని ఫిలిప్పు గారు అడిగినప్పుడు, నేను ఇంతకాలము మీతోనే ఉన్నాను కదా ఫిలిప్పు, ఇంకా తండ్రిని చూపమని ఎందుకు అడుగుతున్నావు అని యేసుక్రీస్తు వారు ఆ ఫిలిప్పుతో మాట్లాడిన మాట కనబడుతుంది. ఎందుకని అలా అన్నాడు ఆయన అని మనం ఆలోచిస్తే, స్వభావం అయితే తండ్రి కలిగి ఉన్నాడో అదే స్వభావాన్ని యేసుక్రీస్తు వారు కూడా కలిగి ఉన్నారు కనుక ఆ మాట చెప్పాడు. ఏ గుణలక్షణాలైతే తండ్రి కలిగి ఉన్నాడో అవే గుణలక్షణాలను యేసుక్రీస్తు కనపరిచాడు కనుక ఆ మాట చెప్పగలిగాడు. ఏ మహిమ అయితే తండ్రి కలిగి ఉన్నాడో అదే మహిమను ఆయన ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ మహిమను ఆయన కనపరిచాడు కనుక నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ
తెలియజేశారు అన్న విషయాన్ని గమనించాలి. కానీ ఈ వచనాన్ని చూపించి చాలా మంది ఏమని భ్రమపడుతూ ఉన్నారంటే, అదిగో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా, ఇంకేంటి తండ్రే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని ఆ వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ అనేకులను ఏం చేశారు అంటే తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు తప్పు మార్గంలో నడిపిస్తున్నారు అంటున్నామంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటే, లేదు తండ్రే క్రీస్తు అని నమ్మటము అది నిత్య జీవానికి అపాత్రులుగా మార్చే ప్రమాదం ఉంది. కనుకనే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించాలి. ఈ వాక్యం విషయంలో చాలా మంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఒకవేళ దీన్ని మరొకసారి పరిశోధించి దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోండి, మరలా ఇంకొకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని మిమ్మల్ని వేడుకొనిచున్నాం. పరిశుద్ధాత్ముని గురించి కూడా మనము ఆలోచించగలిగితే, పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు అని యోహాను సువార్త 14:26 తెలియజేస్తుంది. అలా ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే, యోహాను సువార్త 16:12-15 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తేమో తండ్రి వాటిలో నుండి తీసుకుని బోధిస్తే, పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు వాటిలోనివి తీసుకుని బోధిస్తూ ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు తండ్రి నామాన్ని కలిగి ఉంటే, పరిశుద్ధాత్ముడేమో యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నాడు కనుక మొత్తానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా కలిగి ఉన్న నామము ఒకటే అన్న విషయం మనకు అర్థమవుతుంది. నామం ఒకటే అనగానే పిలిచే పేరును గురించి మాట్లాడట్లేదు అక్కడ. వారు కలిగి ఉన్న స్వభావము, మహిమ, గుణలక్షణాలు, కీర్తి, ఖ్యాతి వీటిని గురించి పరిశుద్ధ గ్రంథము నామము అని తెలియజేస్తూ ఉంది అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి బాప్తిస్మం పొందే ప్రతి ఒక్కరు కూడా ఈ నామము అనే అంశాన్ని గురించిన సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే నామాన్ని గురించి తెలుసుకోకుండా బాప్తిస్మం తీసుకుంటే అది సరైన బాప్తిస్మము కాదు అన్న విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ నామము అంటే ఏంటో సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడే ఏ నామములో బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయం కూడా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారేమో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని శిష్యులతో చెప్పి వెళ్ళారు. ముగ్గురి నామాలను ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారు నామములలోనికి అని చెప్పలేదు, కానీ నామములోనికి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకలా చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, ఈ ముగ్గురు కలిగి ఉన్నది ఒకటే నామము, ఒకటే స్వభావము, ఒకటే గుణలక్షణము, ఒకటే మహిమ, ఒకటే కీర్తి. కనుక ఆయన ఆ స్వభావాన్ని, ముగ్గురు ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన నామములోనికి అని చెప్పాడు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. అందుకే ఈ విషయము అపోస్తలులకు అర్థమైంది కనుకనే అపోస్తలులు ఏం చెప్పారు బాప్తిస్మం విషయంలో, వారు వేసిన పునాది ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని అపోస్తలులందరూ కూడా సంఘానికి ఆజ్ఞాపించిన పరిస్థితులు మనకు కనబడతాయి. ఎందుకని యేసుక్రీస్తు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో పొందండి బాప్తిస్మం అని చెప్తే వీళ్ళు యేసుక్రీస్తు నామంలో పొందండి అని చెప్పారు అని మనం ఆలోచిస్తే, ఇంతకు ముందే మనము యోహాను సువార్త 16:12-15 పరిశీలించాం కదా. అక్కడ ఏముంది అని అంటే, నేను ఇంకనూ మీతో చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు, నేను చెప్పిన వాటిలో ఏమైనా మీకు అవసరం ఉంటే వాటిని జ్ఞాపకం చేస్తాడు. మరలా ఇంకా మీకు అవసరమైన కొత్త ఆజ్ఞలను కూడా ఆయన మీకు తెలియజేస్తాడు అని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చి అపోస్తలుల చేత బాప్తిస్మం విషయంలో ఎలా బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు అంటే, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అని పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా బోధింపజేసిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి.
గలతీ పత్రిక 3:27 మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. ఇంకా అపోస్తుల కార్యాలు 2:38 కూడా మనం చూడగలిగితే పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అంటున్నాడు. అంటే తండ్రి మాటనే యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు మాటలనే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల చేత ప్రకటింపజేశాడు. అంటే ఇప్పుడు అపోస్తలులు ప్రకటించిన బోధ ఎవరి బోధ అని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు ఎవరి వాటిలోనివి తీసుకొని చెప్తాన్నాడు? యేసుక్రీస్తు వాటిలోనివి తీసుకొని చెప్తానన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఎవరి మాటలను బోధించారు? ఈ లోకంలో తండ్రి మాటలను బోధించారు. అంటే ఇప్పుడు అపోస్తలుల బోధ కూడా ఎవరి బోధ అంటే క్రీస్తు బోధనే. ఆ విషయం ఎవరికి కూడా అర్థం కావట్లేదు నేటి కాలంలో. కాబట్టి ఏం జరుగుతుంది బాప్తిస్మంలో అని మనం ఆలోచిస్తే బాప్తిస్మంలో మనము క్రీస్తును ధరించుకుంటున్నాము. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాలను, క్రీస్తు యొక్క మహిమను బాప్తిస్మములో మనము ధరించుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ మనము ఎప్పుడు పొందుకుంటాము అనంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడినప్పుడు మాత్రమే వీటికి మనము వారసులం అవుతాము. ఏది అపోస్తలులు వేసిన పునాది బాప్తిస్మం విషయంలో అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చెప్పింది అపోస్తలులు వేసిన పునాది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవడం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే క్రీస్తు గుణలక్షణాలను ధరించుకోవటం, అలాగే క్రీస్తు స్వరూపాన్ని మనలో మరలా ఏర్పరచుకోవటం. అందుకే పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఏం తెలియజేస్తున్నారంటే గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఏంది ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. మరలా కలగడం ఏంటి అంటే ఒకసారి పోగొట్టుకున్నాము, మరలా దాన్ని పొందుకుంటూ ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎప్పుడు పొందుకుంటున్నామంటే బాప్తిస్మములో మనము క్రీస్తు స్వరూపాన్ని మరలా పొందుకుంటున్నాము, క్రీస్తు మహిమను మరలా పొందుకుంటున్నాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. అసలు బాప్తిస్మం అంటే ఏంటో మనము అర్థం చేసుకోగలిగితే అప్పుడు బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి అన్న విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రీస్తు నామములోనే బాప్తిజం తీసుకోమని అపోస్తలులు ఎందుకు చెప్పారు అని మనము ఆ కోణంలో ఆలోచించగలిగితే, యేసుక్రీస్తే తండ్రి యొద్దకు మార్గము గనుక, యేసుక్రీస్తే నరులకు దేవునికి మధ్యవర్తి గనుక, యేసుక్రీస్తే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు గనుక, యేసుక్రీస్తే మనకు ప్రభువుగా నియమింపబడ్డాడు గనుక, యేసుక్రీస్తే మనకు ప్రధాన యాజకుడు మరియు తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుక, మరలా యేసుక్రీస్తే రెండవసారి లోకానికి రాబోతూ ఉన్నాడు గనుక, ఈ కారణాలను బట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని అపోస్తలులు చెప్పారు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేకమైన కారణాలు యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు బాప్తిస్మం పొందాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అవన్నీ ఇప్పుడు మనము తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకుంటాము అన్న విషయాన్ని గమనించవలసిన వారమైన యేసుక్రీస్తు నామములోనే ఎందుకు బాప్తిస్మం పొందమని అపోస్తలులు చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు బాప్తిస్మం అంటే ఏంటో మొదట మనకు తెలియాల్సిన అవసరం. అసలు బాప్తిస్మం అనే పదానికే ముంచుట, పాతి పెట్టబడుట, సమాధి చేయబడుట, తిరిగి లేపబడుట అనే అర్థము ఉంది. అందుకని యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు కనుక యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి అని అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా ఈ వాక్యాలన్నీ కూడా తెలియజేశారు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. రోమపత్రిక 6:3-5 మనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వరమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితేనే యేసుక్రీస్తు యొక్క మరణములోను ఆయన సమాధిలోను ఆయన పునరుత్థానంలోను పాలు పొందిన వారం అవుతాము. గనుకనే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి అని అపోస్తలులు చాలా సార్లు మనకు తెలియజేసిన లేఖనాలు కనపడతాయి.
కాబట్టి నామం అంటే ఏంటో మొదట తెలుసుకుని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల సువార్తను విని నమ్మి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందితే వారు రక్షింపబడతారు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి నామం అంటే స్వభావము, మహిమ, గుణలక్షణాలు కనుక ఈ నామము అనే విషయం మీద ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ అవగాహన ఉండాలి అనే విషయాన్ని